మందమర్రి హిందూ మజ్దూర్ సంఘ్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాంచ్ హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి జెండాకు వందనం చేశారు. తదనంతరం హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ జె. శ్రీనివాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజారెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందన్నారు. 1984లో అప్పటి సి&ఎండి రన్నింగ్ ద్వారా ఎలాంటి అవినీతికి తావు లేకుండా, చదువుతో పని లేకుండా 10,000 మంది పల్లెవాసులకు ఉద్యోగం కల్పించడం జరిగిందన్నారు. 40 ఏళ్ల తర్వాత 1,20,000 కార్మికుల నుండి నేడు 39,000కు ఆ సంఖ్య దిగిపోయిందన్నారు. 40 భూగర్భ గనుల నుండి 19 భూగర్భ గనులకు ఈ సంఖ్య చేరిందన్నారు. రాజకీయ నాయకులు, యూనియన్ నాయకులే అభివృద్ధి పొందారు, కానీ కార్మికుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు, భారతదేశ ప్రజలందరికీ కూడా ఈరోజు హెచ్ఎంఎస్ తరఫున 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ 79 సంవత్సరాలు గడిచినా కూడా మరి బడుగు బలహీన వర్గాలు కానీ, కింద స్థాయి వాళ్ళకు కానీ ఎటువంటి స్వాతంత్ర ఫలాలు అందించలేకపోయింది ఈ నాయకులు. మరి గెలిచిన నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, లేదా సింగరేణిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా వారి సొంత అభివృద్ధి జరిగింది తప్ప కార్మికులకు కానీ, ప్రజలకు కానీ చాలా వెనుకబడి ఉన్నారని చెప్పడానికి చింతిస్తున్నాం. సింగరేణి కనుక చూసుకున్నట్టే మరి గతంలో 25 సంవత్సరాల క్రితమే 40 గనులు బొగ్గుబాయిలు ఉండేవి. అవి ఇప్పుడు మొత్తం కుదించుకోపోయి 19కే దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి కార్మికులను చూసుకుంటే 1,20,000 మంది నుండి వెళ్ళి 40,000 మందికే దిగజారిపోవడం జరిగింది. అంటే గెలిచిన నాయకులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ మరి సింగరేణి సంస్థను కాపాడుకోవాలని సోయి లేకుండా మరి ఏదో వచ్చినామా అంటే వచ్చినాం, పోయినామా అంటే పోయినామని ఎలక్షన్లు అప్పుడే గడబిడ చేసి మరి ఎటువంటి అభివృద్ధిని సింగరేణి సంస్థను కాపాడుకోవడంలో వైఫల్యం పొందిరని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం. ఇప్పటికైనా అన్ని సంఘాలు ఐక్యమై జేఏసీ ద్వారా మరి రాబోయే కాలంలో నూతన గనులు కానీ, నూతన పనులు కానీ వచ్చేలా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జీపీ రావు ఉన్న పీరియడ్లో 84-85నే ఆయన ఎటువంటి అవినీతికి తావు లేకుండా ఎక్కడో పల్లెటూరులో పనిచేస్తున్నటువంటి ప్రజలకు మేలు చేసే విధంగా అప్పుడు 10,000 ఉద్యోగాలు రన్నింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. మరి 40 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడున్న నాయకులకు కానీ, ఇప్పుడున్న అధికారులకు కానీ, ఇప్పుడున్న రాజకీయ నాయకులకు కానీ సోయి లేకుండా ఎటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించడం లేదు. నిరుద్యోగం చాలా అంటే ఇక చెప్పలేనంత నిరుద్యోగం ఉంది. యువత కూడా మేల్కొనాలి. ఎందుకంటే ఇప్పుడు మందమరిలోనైతే ఏం లేదు, ఒక KK5 బంద్ ఏంటంటే మందమరి మనగడ శూన్యం. సింగరేణి సంస్థ కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులకు పోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కార్మికులందరూ గమనించాలి. అన్ని సంఘాలు కూడా కలిసి పోరాటాలకు సిద్ధమవ్వాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. అదేవిధంగా